శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం డిసెంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా కన్యారాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కన్యారాశి అనగానే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కన్యారాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవి బుధులు, ధనుసులో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహు సంచరిస్తున్నారు. వీటితో పాటుగా రవి శుక్రుల యొక్క స్థాన మార్పు అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ మాసం 2024 సంవత్సరంలో డిసెంబర్ నెల అనేటువంటిది ఆంగ్ల సంవత్సరాదిలో చిట్ట చివరి నెల. ఈ మాసం కన్యారాశి వాళ్ళకి మరుపురాని అద్భుతమైనటువంటి అందమైనటువంటి చక్కటి నెలగా మీకు మీ జీవితంలో గుర్తుండిపోయేటువంటి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఈ మాసం రాబోతున్నాయి. మరిన్ని శుభ ఫలితాలు రావాలంటే కన్యారాశి వాళ్ళు ఇక్కడ ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అంశాలను కూడా మీకు ఈ వీడియో చివరిలో మీకు నేను తెలియజేస్తాను. చాలామంది పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఎవరికైతే కొన్ని ఇబ్బందులు కలుగుతాయో, కొన్ని ఇబ్బందులు వస్తాయో, ఆ ఎవరికి వస్తాయో కూడా చెప్తాను. వాళ్ళు మాత్రం ఈ మాసం కుజ కేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక నేను చెప్పినటువంటి సులువైనటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకొని కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే ఈ మాసం మీరు ఏ పని చేయాలనుకున్నా నిరభ్యంతరంగా చేసేయచ్చు. అటువంటి అద్భుతమైన శుభ ఫలితాలు రాబోతున్నాయి. కనుక ఈ అంశాల గురించి మీకు ఈ వీడియోలో పుష్కలంగా నేను తెలియచేస్తాను. ఇకపోతే ఈ మాసం కన్యారాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. మీకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. మీకు వచ్చేటువంటి మార్క్స్ పర్సంటేజ్ కూడా బాగా పెరుగుతుంది. అలాగే మీ యొక్క సూక్ష్మ బుద్ధి, మీ యొక్క ప్రజ్ఞ కూడా చక్కగా గుర్తించబడుతుంది. ఇటువంటి శుభ ఫలితాలు కన్యారాశి విద్యార్థుల విషయంలో గోచరిస్తున్నాయి. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వస్తాయి. మీ వర్క్ ప్లేస్లో చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఈ ఎవరైతే అవివాహితులు కన్యారాశి వాళ్ళు ఉంటారో, వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, మంచి సంబంధాలు రావటం, అవి కూడా కుదరటం అనేటువంటిది కూడా జరుగుతుంది. వివాహ ప్రయత్నాలకి అత్యంత అనుకూలంగా ఉంది. ఇంట్లో శుభకార్య పరంపర అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా కన్యారాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు. ఇక కన్యారాశి రైతుల విషయానికి వచ్చేటట్లయితే వ్యవసాయం దండగా అనేటువంటి మాటని మీరు తల్లకిందులు చేయగలుగుతారు. వ్యవసాయం చేయండి, కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి సూత్రాన్ని నమ్ముకొని రైతులు వ్యవసాయం చేస్తూ ఉంటారు. తాత్కాలికంగా అనేక రకాల ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ మాసం కానీ ఈ సంవత్సరం కానీ మీరు ఎరుపు పంటలు వేసేటట్లయితే, ఎరుపు పంటలు అంటే ఉల్లి, అలాగే మిర్చి, టమాటా, ఇవన్నీ వేసేటట్లయితే మీకు చక్కగా ఆర్థిక పరిపుష్టి అనేటువంటిది లభిస్తుంది. రైతులకి ముఖ్యంగా ఈ మాసం చెప్పదగిన సూచన ఏంటంటే భూములను అమ్ముకోవద్దు. భవిష్యత్తులో భూముల విలువ, వ్యవసాయం విలువ తప్పనిసరిగా పెరుగుతాయి. ఇది జరిగి తీరుతుంది. ఇకపోతే కన్యారాశి వారు పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు కోసం బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అది తప్పనిసరిగా వాళ్ళ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడి తీరుతుంది. ఇక్కడ బంగారం కొనుగోలు అనగానే అది చాలా పెచ్చు ప్రైస్లో ఉంది. అయినప్పటికీ కొంతమంది రేపుకు తగ్గుతుంది, 6 నెలల తర్వాత తగ్గుతుంది, ఏడాది తర్వాత తగ్గుతుంది అనే మాట చెప్తున్నారు. ఇది పూర్తిగా అబద్ధం. రాబోయే 18 నెలల నుంచి 2-3 ఏళ్ల లోపల ఈ బంగారం ధర ఏదైతే ఉందో దాదాపు ₹1,00,000 దాకా చేరుకుంటుంది. తగ్గే ప్రసక్తే లేదు. రాబోయేటువంటి కాలంలో గురు, శని గ్రహాల యొక్క సంచార రీత్యా, వాళ్ళ యొక్క కాంబినేషన్స్ రీత్యా తప్పనిసరిగా బంగారం ధర పెరగడమే కానీ తగ్గడం ఉండదు. ₹1,00,000 చేరి తీరుతుంది. కనుక మీరు చేసినటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉంటుందో, పిల్లల భవిష్యత్తు కోసం బంగారం కొని దాచిపెట్టడం అనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో, అది వాళ్ళ యొక్క భవిష్యత్ అవసరాలకి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే ఈ మాసం కన్యారాశి వారికి గ్రహగతులు ఎలా ఉన్నా కూడా చేసేటువంటి ప్రతి పని మీద దృష్టి అనేటువంటిది సరిగ్గా నిలబడదు. మనసుని సరిగ్గా ఫోకస్ చేయలేకపోతారు. ఇలా ఏ విషయం మీదైనా సరే ఫోకస్డ్గా ఎప్పుడైతే పని చేయలేకపోతారో ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. కనుక మీరు మానసిక శక్తిని పెంపొందింపజేసుకోండి. తద్వారా చేసేటువంటి ప్రతి పనిలోనూ మీదైన సూక్ష్మ బుద్ధితో పాటుగా కొంచెం ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని సునిశ్చితంగా పరిశీలించి పట్టుదలగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. వీటిల్లో ఏది లోపించినా కూడా మీకు ఈ మాసం
కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో అపజయం తప్పదు. కనుక ఈ విషయంలో కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అభిమానం, వాత్సల్యం, పొగడ్త వీటన్నిటికీ కూడా సునాయాసంగా లొంగిపోతారు. అయితే ఆ పొగడ్తలు చేసేవాళ్ళు కానీ అభిమానం చూపించేటువంటి వాళ్ళు కానీ కరెక్ట్ అయినటువంటి వాళ్ళు మంచి మనుషులు కనుక అయ్యేటట్లయితే మీ జీవితం పూలపాన్పుగా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ పాముకి పాలు పోసి పెంచినట్లుగా దుష్టుల్ని గనక చేరదీసేటట్లయితే ఫలితాలు కూడా దానికి అనుకూలంగానే ఉంటాయి. ఇది ముఖ్యంగా వ్యాపారస్తుల విషయంలో వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉంటారో వీలైనంత వరకు మంచి వాళ్ళని వ్యాపార భాగస్వాములు చేసుకోండి. అలాగే మిగిలిన రంగాల వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే మంచి వాళ్ళ సహాయ సహకారాలు మాత్రమే తీసుకోండి. దుష్టులకు దూరంగా ఉండండి. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఒక పామును తీసుకొచ్చి పాలు పోసి పెంచినా ఏదో ఒక రోజున అది కాటేయకుండా మానదు. కనుక వీలైనంత వరకు దుష్టుడికి సాయం చేయటం, పాముకి పాలు పోయటం రెండూ ఒకటే. కనుక దుష్ట సావాసాలని కన్యారాశి యువకులు వీలైనంత త్వరగా వదిలించుకోవడం అనేటువంటిది మరి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే అతిగా ఆలోచించటం, అతిగా ప్రతి విషయంలోనూ స్పందించటం, అతిగా ఆందోళన చెందడం వల్ల మీరు చేసేటువంటి పనిలో మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా మీరు చేసేటువంటి పనిలో పెట్టలేకపోతారు. తద్వారా రిజల్ట్స్ అంటే వచ్చేటువంటి ఫలితం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కనుక ప్రతిరోజు మీరు మీ యొక్క మానసిక శక్తిని పెంపొందింప చేసుకోవడానికి నియమితంగా నడక, యోగా వంటివి ప్రాక్టీస్ చేయండి. తద్వారా మీరు చేసేటువంటి పనిలో ప్రతి క్షణం మీకు ఫోకస్ పెరుగుతుంది. తద్వారా విజయ పరంపరని నమోదు చేసుకోగలుగుతారు. ఇకపోతే మీరు కుజగ్రహ అనుగ్రహం కోసం చేయవలసిన పరిహారాలు ఏమిటనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కుజగ్రహం కోసం అంటే కుజగ్రహం యొక్క అనుకూల దృష్టి కోసం, కుజగ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కుజగ్రహానికి సంబంధించినటువంటి గ్రహ మంత్రాన్ని అలాగే జపింప చేసుకుని అలాగే కందుల్ని గనక దానం ఇచ్చేటట్లయితే చక్కటి పరిహారం అనేటువంటిది లభిస్తుంది. ఒకవేళ ఇది చేయలేని వాళ్ళు చేయవలసిన పరిహారాలు కూడా మీకు ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొదటిగా పక్షులకి ఆహారం వేయండి. పక్షులకు ఆహారం వేస్తే కుజగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొక చిన్న పరిహారం గురించి ఇప్పుడు గమనిద్దాం. అదేమిటంటే మీ దగ్గర ఎప్పుడు కూడా ఒక చతురస్రాకారపు ఒక వెండి డాలర్ని ఉంచుకోండి. లేదా దాన్ని మెడలో ధరించినా పర్వాలేదు, లేదా మీ బిలాంగింగ్స్లో పర్సులో ఉంచుకున్నా పర్వాలేదు. ఇలా చేసేటట్లయితే కుజగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. కేతువు యొక్క అనుగ్రహం కోసం మీరు చేయవలసినటువంటి పరిహారాల గురించి ఇప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట కేతువు యొక్క అనుగ్రహం కోసం కేతువుకి జపం చేయించి ఉలవలు దానం ఇచ్చేటట్లయితే కేతువు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. ఇది ఏదైనా శివాలయంలో కానీ నవగ్రహాలయంలోనే కానీ చేయాలి. ఇది ఇంట్లో చేయడానికి ఎంతమాత్రం పనికిరాదు, చేయకూడదు. అట్లాగే ఇక ఇలా వెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళు, చేయడానికి అవకాశం లేని వాళ్ళకి కొన్ని సులభమైనటువంటి పరిహారాల గురించి తెలియచేస్తాను. కేతువు యొక్క అనుగ్రహం కోసం మీకు గనక అవకాశం ఉంటే ఒక కుక్కని పెంచుకోండి. దానికి ప్రతినిత్యం ఆహారాన్ని అందించిన తర్వాతే మీరు ఆహారం తీసుకోండి. ఇలా చేస్తే కేతుగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. ఒకవేళ ఇంట్లో పెంచుకునే ఫెసిలిటీ లేకపోతే మీరు ఎక్కడైనా సరే వీధి కుక్కలకు కానీ ఎక్కడైనా సరే కుక్కలకి ఆహారాన్ని గనక పెట్టగలిగితే మీకు కేతువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఏదో ఒకసారి పెట్టడం కాదు, వీలైనంత వరకు ప్రతినిత్యం పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే మరొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే 9 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికలకి వాళ్ళకి కావలసినటువంటి రంగురంగుల దుస్తులు, అలాగే వాళ్ళకి కావలసినటువంటి బిలాంగింగ్స్ ఏవైతే వాళ్ళ అవసరాలు ఉంటాయో వాళ్ళ అవసరాలను తీర్చగలిగినా కూడా కేతువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని సూచనలు పాటించి తగిన పరిహారాలు చేసుకుని చక్కగా మంచి జీవితం గడపాలని, అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాలని పొందాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.